అందరికీ నమస్కారం. మన కథల ప్రపంచానికి స్వాగతం. శ్రీ రావులపాటి వెంకటరామారావు గారిచే రచింపబడి ఈనాడులో ప్రచురితమైన స్నేహబంధం అనే అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. స్నేహబంధం నవవిధ భక్తి మార్గాల్లో ఒకటి దైవంతో స్నేహంగా ఉండటం అంటే సఖ్యత. దీన్ని జీవితంలో ఆశించని ఆస్వాదించని వారు ఉండరు. మానవ జీవనంలోని బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలన్నింటిలోనూ స్నేహం ఏర్పడుతుంది. బాల్యంలో ఎంతోమంది స్నేహితులు అవుతారు. వారితో రోజూ ఆటపాటలు, చిలిపి చేష్టలు పరిపాటి. అప్పటి ఆ స్నేహం యవ్వన దశ వరకు అందరితోనూ కొనసాగుతుందని చెప్పలేం. మానవుడు సంఘజీవి. ఒక్కడే గిరిగీసుకొని ఉండలేడు. సంతోషాన్ని, దుఃఖాన్ని, ప్రేమను, కోపాన్ని పంచుకునే స్నేహితుల కోసం అతడు ఎప్పుడూ పరితపిస్తుంటాడు. అన్ని బంధాల కన్నా స్నేహబంధం మిన్న. ఒక్కొక్క సమయంలో తన రక్త సంబంధీకులకు, ఆ మాటకొస్తే జీవిత భాగస్వామితోనూ చెప్పలేని విషయాలని మనిషి స్నేహితులతో అరమరికలు లేకుండా పంచుకోగలుగుతాడు. ఎవరితోనైనా స్నేహాన్ని చివరిదాకా కొనసాగించడం అనేది ఇష్టాలు, అభిరుచులు, అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. స్నేహానికి తరతమ భేదాలు ఉండవు. వయో, జాతి, లింగ భేదాలు కానరావు. మనసులు కలిస్తే సర్వసహజంగానే స్నేహమాధుర్యం చిగురిస్తుంది. శ్రీరాముడి స్నేహశీలత ఎంతో గొప్పది. శృంగబేరిపురంలోని గుహుడు ఆయనకు స్నేహితుడు. అరణ్యవాసానికి వెళుతూ రాముడు దారిలో గంగా నదీ తీరంలో రాత్రివేళ ఆగుతాడు. అప్పుడు గుహుడు ఆయనకు ప్రేమతో ఫలాలు, పుట్టతేనె సమర్పించుకుంటాడు. తెల్లవార్లు తోడుగా ఉంటాడు. గుహుడి స్నేహబంధానికి రాముడు పరవశిస్తాడు. అపురూప స్నేహానికి మరో ఉదాహరణగా శ్రీరామ సుగ్రీవుల పేర్లను చెప్పితేరాలి. ఇద్దరూ అగ్నిసాక్షిగా స్నేహితులవుతారు. కష్టసుఖాల్ని ఒకరితో ఒకరు పంచుకోవడం వల్ల స్నేహబంధం గట్టిపడుతుంది. సహాయ సహకారాలు వెల్లివిరుస్తాయి. నిజమైన మిత్రులు ఒకరి కోసం మరొకరు త్యాగం చేసేందుకు పోటీ పడతారు. స్నేహం అంత గొప్పది కాబట్టే ఎదిగిన బిడ్డల్ని స్నేహితులుగా భావించాలి తల్లిదండ్రులు. శ్రీకృష్ణుడితో కుచేలుడి స్నేహం అనిర్వచనీయమైంది. సాందీప మహర్షి వద్ద విద్యాభ్యాసం చేసే సమయంలోనే ఆ ఇద్దరూ మంచి స్నేహితులు. పెరిగి పెద్దవారైన తర్వాత కుచేలుడు బహుసంతానంతో పేదరికం పాలవుతాడు. కృష్ణుడు మధురానగరంలో శ్రీమంతుడవుతాడు. ఒకరోజు చినిగిన వస్త్రాలతో, కొంగున గుప్పెడు అటుకులతో వెళ్ళిన కుచేలుణ్ణి కృష్ణుడు ఆదరంగా ఆహ్వానిస్తాడు. ఆప్యాయత కనబరిచి అతడికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. కృష్ణుడి మరొక నేస్తం ఉద్ధవుడు. అతడు తుది వరకు స్నేహితుడిగా ఉంటాడు. అలాగే భారతంలో కృష్ణార్జునుల మధ్య బంధుత్వం కంటే స్నేహబంధమే ఎక్కువ. అలసినప్పుడు, పని ఒత్తిడితో సతమతమయ్యేటప్పుడు, ఏవైనా సమస్యలు చుట్టుముట్టి వేధిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది స్నేహితుడే. వయసు మీద పడి వార్ధక్యంతో గడిపే రోజుల్లోనూ తోడు నీడై నిలిచేది అతడే. స్నేహం చేయడం కన్నా దాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడమే ముఖ్యం. ఆ బంధంలో వ్యాపార, ఆర్థిక విషయాలకు చోటు ఉండరాదని పెద్దల మాట. నిస్వార్థ, నిష్కళంక, నిర్మల ప్రేమతో నిరంతర స్నేహాన్ని పొందడం అన్నది మానవుడికి దేవుడిచ్చిన గొప్ప వరం. మీ విలువైన సమయాన్ని కేటాయించి స్నేహబంధం అన్న అంశాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.